Hello everyone, hope you all are doing good. Welcome to Rise, the perfect guide. So Rise lo manam long term course తీసుకుంటున్నాం. లాంగ్ టర్మ్ కోర్స్ లో ఫస్ట్ ఇయర్ చాప్టర్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ లో చాలా చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాం. అందులో హై వెయిటేజ్ చాప్టర్స్ ఉన్నాయి, లో వెయిటేజ్ చాప్టర్స్ ఉన్నాయి. అన్నిటినీ మనం ఒక కంప్లీట్ రౌండ్ వేసేస్తున్నాం. అండ్ విత్ కంప్లీట్ గైడెన్స్ ప్రతి చాప్టర్ కి వెయిటేజ్ ఎలా ఉంటుంది, ఎంసెట్ లో, నీట్ లో, అలాగే జేఈ మెయిన్స్ లో, అండ్ ఐపీఈ వైజ్ వెయిటేజ్ ఎలా ఉంటుంది. సో ఐపీఈ వైజ్ వెయిటేజ్ తెలిస్తే గనక ఇప్పుడు మనకి ఎలాగో ఐపీఈ ఎగ్జామ్స్ అప్రోచ్ అవుతున్నాయి కాబట్టి ఈ లాంగ్ టర్మ్ కోర్స్ లో ఈవెన్ ఐపీఈకి ప్రిపేర్ అయ్యే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. అట్ ద సేమ్ టైం లాంగ్ టర్మ్ కోర్స్ కాబట్టి ఎంసెట్ అండ్ నీట్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈవెన్ ఫర్ డ్రాపర్స్ ఇక్కడ మనం మంచి టెక్నిక్స్ నేర్చుకుంటున్నాము. అలాగే ఈ లాంగ్ టర్మ్ కోర్స్ చేసే వాళ్ళు ప్యారలల్ గా ప్రాక్టీస్ కూడా చేయండి అమ్మా. రైజ్ లో మీకు బోల్డ్ అన్ని ప్రాక్టీస్ పేపర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, అలాంగ్ విత్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్. అలాగే ప్రీవియస్ ఇయర్స్ పేపర్ అనాలిసిస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా చేశారు రైజ్ యాప్ లో. ఐ హ్యావ్ గాన్ త్రూ ఇట్. అందులో మనకి ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని ఇయర్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, అలాగే ఏ చాప్టర్స్ కాంబినేషన్ లో క్వశ్చన్స్ వచ్చాయి, కంప్లీట్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఉంది. అలాగే మీరు నంబర్ ఆఫ్ టెస్ట్ పర్ఫార్మ్ చేసుకోవచ్చు. ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత మీ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది దానిని కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో మీలో ఉండే ప్లస్ అండ్ మైనస్లు కనుక మీరు అనాలిసిస్ చేసుకోగలిగితే మీ పర్ఫార్మెన్స్ ఇంకా చాలా బెటర్ గా చేసుకోవచ్చు. కాబట్టి రైజ్ లో లాంగ్ టర్మ్ కోర్స్ నుంచి మీరు కంప్లీట్ బెనిఫిట్ అవైల్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ టాపిక్. ఆల్రెడీ మనం థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ స్టార్ట్ చేసుకున్నాము. 2 లెక్చర్స్ కంప్లీట్ అయ్యాయి. సో యూ కెన్ సీ హియర్ దిస్ ఇస్ ద లెక్చర్ 3. సో ఇదే లాస్ట్ లెక్చర్ అవుతుంది. ఇందులో 3 లెక్చర్స్ ఎందుకు పడ్డాయి అంటే ఇట్ ఈస్ అ లెందీ లెసన్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లో మనకి ఇవాల్టి లెక్చర్ లాస్ట్ లెక్చర్ అవబోతుంది. అయితే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లెందీగా ఉంటుందన్న మాటే గాని ఇది చాలా ఈజీ చాప్టర్. సో దీని గురించి పెద్దగా వరీ అవ్వక్కర్లేదు. అమ్మ బాబా ఇంత పెద్ద లెందీ చాప్టర్ ఎలా చదువుతాము, ఈ వరీస్ ఏం అవసరం లేదు. బికాస్ చాప్టర్ లెందీ అయినా కూడా కాన్సెప్ట్స్ చాలా ఈజీగా ఉంటాయి. మీకు ఆల్రెడీ తెలిసిన కాన్సెప్ట్స్ లాగానే అనిపిస్తాయి. ప్రాబ్లమ్స్ చేయడం కూడా పెద్దగా టఫ్ ఏమీ ఉండదు. మనం ప్రతి క్లాస్ లోనూ కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్, అలాగే కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తున్నాం కదా. సో ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం ద్వారా మీకు అనిపిస్తూ ఉంటుంది ఈ చాప్టర్ చాలా ఈజీగా ఉంది అని, అవునా కదా? ఓకే, బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్ లెట్స్ సీ ద వెయిటేజ్ అగైన్. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లో వెయిటేజ్ వచ్చేటప్పటికి 4 మార్క్ లో 1 క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. ఐపీఈ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం 4 మార్క్ గ్యారంటీగా 1 క్వశ్చన్ వస్తుంది. ఇందులో మనకి అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ కానీ, ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ కానీ ఇవన్నీ వస్తాయి. అలాగే 2 మార్క్ 2 క్వశ్చన్స్ రావు, 1 క్వశ్చన్ వస్తుంది. 2 మార్క్ 1 క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. నెక్స్ట్ ఎంసెట్ కి వచ్చేటప్పటికి ఎంసెట్ లో 2 క్వశ్చన్స్, 1 or 2 క్వశ్చన్స్ అని చెప్పుకోవచ్చు. బికాస్ ఇప్పుడు కొంచెం సినారియో మారింది కాబట్టి 1 or 2 క్వశ్చన్స్, నాట్ 3 క్వశ్చన్స్ వరకు వెళ్ళట్లేదు ఇప్పుడు. అలాగే నీట్ కి వచ్చేటప్పటికి కూడా 1 or 2 క్వశ్చన్స్ అని చెప్పుకోవచ్చు, నాట్ 3 క్వశ్చన్స్. సో నీట్ లో కూడా ఇప్పుడు అంత సినారియో మారిపోయింది కాబట్టి మరీ 3 క్వశ్చన్స్ అయితే రావట్లేదు, కానీ 2 క్వశ్చన్స్ గ్యారంటీ. అసలు 2 క్వశ్చన్స్ వచ్చాయి అంటేనే మంచి వెయిటేజ్ ఉన్న చాప్టర్ అనమాట. సో ఒక చాప్టర్ లో నుంచి 2 క్వశ్చన్స్ రావడం అనేది చాలా హై వెయిటేజ్ చాప్టర్ గా తీసుకోవచ్చు. అలాగే జేఈ మెయిన్స్ లో కూడా మనకి 1 క్వశ్చన్ వస్తుంది. సో ఇది ఒక మంచి వెయిటేజ్ ఉన్న చాప్టర్ అని చెప్పుకోవచ్చు. మనం వెయిటేజ్ తెలుసుకున్నాం కాబట్టి ఈ చాప్టర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది కూడా మైండ్ లో పెట్టుకోవాలి. అయితే మనకి ఇప్పుడు నీట్ లో కానీ జేఈ మెయిన్స్ లో కానీ వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ ఈ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లెసన్ ని తీసుకెళ్లి థర్మోడైనమిక్స్ తో కానీ కేటీజీతో కానీ మిక్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మనకు ఒక్కొక్కసారి క్వశ్చన్స్ కంబైన్డ్ చాప్టర్స్ లో నుంచి వస్తాయి. సో అలాంటి కంబైన్డ్ చాప్టర్స్ లో ఈ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఒకటి ఉంటుంది. ఈ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ని తీసుకెళ్లి థర్మోడైనమిక్స్ కానీ కేటీజీతో కానీ మిక్స్ చేస్తారనమాట. సో అలా కూడా అడగచ్చు, లేదా ఇండివిజువల్ గా క్వశ్చన్స్ కూడా రావచ్చు. అందుకే మనకి 3 క్వశ్చన్స్ అనేది ఈ లెసన్ లో ఇంక్లూడ్ చేశారు. ఈ లెసన్ ఈ రోజు టాపిక్స్ వచ్చేటప్పటికి ఈ రోజు టాపిక్స్ చాలా లైట్,
చాలా ఈజీగా ఉంటాయి, వెరీ ఈజీ టాపిక్స్ అన్నమాట. లాస్ట్ పోర్షన్ ఆఫ్ ద లెసన్, బ్లాక్ బాడీ రేడియేషన్ అండ్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఈ రెండు దేనికి సంబంధించినవి అంటే ఈ లెసన్ లో హీట్ ట్రాన్స్మిషన్ ఆర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్, ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్. హీట్ అనేది ఒక బాడీలో ఇచ్చినప్పుడు ఆ బాడీ ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ కి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ హీట్ ట్రాన్స్మిషన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కండక్షన్. అది మనం ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ ఫినిష్ చేసుకున్నాం. సో ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకి రైజ్ యాప్ లో ఈ లెక్చర్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి కంపల్సరీగా ఫాలో అవ్వండి. బికాస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ అనే రీజియన్ నుంచే మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. యాక్చువల్ గా ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ చెప్పాను నేను, ఈ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనే లెసన్ ని మనం కొన్ని పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు. ఒక పార్ట్ లోకి వచ్చేటప్పటికి టెంపరేచర్ అండ్ హీట్ గురించి చదువుతాం, టెంపరేచర్ అండ్ హీట్ గురించి చదువుతాం, అదొక పార్ట్. రెండో పార్ట్ కి వచ్చేటప్పటికి ఎక్స్పాన్షన్, థర్మల్ ఎక్స్పాన్షన్ అని చెప్పొచ్చు. థర్మల్ ఎక్స్పాన్షన్ గురించి మనం టాపిక్ చదువుతాం. ఆ తర్వాత లాస్ట్ టాపిక్ వచ్చేటప్పటికి ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్. సో ఈ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ని 3 పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు. టెంపరేచర్ అండ్ స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్ గురించి చదువుతాం ఒక పార్ట్ లో. అండ్ థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే ఆల్ఫా బీటా గామా చెప్పాను కదా, లీనియర్ ఎక్స్పాన్షన్, సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్, ఏరియల్ ఎక్స్పాన్షన్, వాటి మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్. ఈ ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ లోనే మనము కండక్షన్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో ఫినిష్ చేసుకున్నాం. కన్వెక్షన్ ఓన్లీ థియరీ పార్ట్ ఉంటుంది, దాంట్లో నుంచి పెద్దగా అసలు క్వశ్చన్స్ రానే రావు. అండ్ ఇంకొక మోడ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఏంటి అంటే రేడియేషన్. ఓకే, సో కండక్షన్ ఆల్రెడీ కండక్షన్ కన్వెక్షన్ ప్రీవియస్ క్లాస్ లో ఫినిష్ చేసాం. ఈ రోజు క్లాస్ లో మనం రేడియేషన్ చదువుతాం. ఆ రేడియేషన్ లోనే ఈ రెండు పార్ట్స్ అన్నమాట, బ్లాక్ బాడీ రేడియేషన్ అండ్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ టాపిక్. ఫస్ట్ స్టార్టింగ్ విత్ బ్లాక్ బాడీ రేడియేషన్. అసలు బ్లాక్ బాడీ అంటే ఏంటి? బ్లాక్ బాడీ అంటే ఏంటి అంటే a body whose absorptive power is equal to 1 is called black body. First of all, black body అంటే ఏంటి చూద్దాం. బ్లాక్ బాడీ అనగానే గుర్తు రావాల్సింది అబ్జార్ప్టివ్ పవర్. అదేంటో చెప్తాను ఇప్పుడు నేను. అబ్జార్ప్టివ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఏ బాడీకి అయితే అబ్జార్ప్టివ్ పవర్ 1 అవుతుందో ఆ బాడీని బ్లాక్ బాడీ రేడియేషన్ అంటారు. ఇప్పుడు మనం తెలుగులో అర్థమయ్యేలాగా చెప్పుకుందాం. బ్లాక్ బాడీ అంటే ఏం లేదమ్మా, ఏ బాడీ మీద అయితే లైట్ రేస్ వచ్చి పడతాయి, ఆ పడినప్పుడు ఆ బాడీ వచ్చి పడిన మొత్తం లైట్ రేస్ అన్నిటిని కంప్లీట్ గా అబ్జార్బ్ చేసుకుంటుంది. ట్రాన్స్మిషన్ కానీ రేడియేషన్ కానీ జరగదు. యూజువల్ గా ఏం జరుగుతుంది, లైట్ రేస్ వచ్చి పడినప్పుడు కొంత పార్ట్ మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ బ్లాక్ బాడీ అంటే ఏంటంటే ఆ బ్లాక్ బాడీ మీదకి లైట్ రేస్ వచ్చి పడినప్పుడు మొత్తం లైట్ రే అంతా కూడా ఆ బాడీయే అబ్జార్బ్ చేసుకుంటుంది. బయటకి ఒక్క రేని కూడా వదిలిపెట్టదు అనమాట, నాట్ ఈవెన్ హాఫ్ రే. బయటకి ఒక్క రే బయటకి రాదు. అలాంటి బాడీని బ్లాక్ బాడీ అంటాం. బికాస్ లైట్ దాని నుంచి రిఫ్లెక్ట్ అయితేనే కదా మనం ఆ బాడీని చూడగలం. అక్కడి నుంచి లైట్ అనేది అసలు మన కళ్ళలోకి రిఫ్లెక్టే అవ్వట్లేదు, అందుకే దాన్ని బ్లాక్ బాడీ అంటాం అనమాట. ఈవెన్ బ్లాక్ హోల్ కూడా అదే పేరు అందుకే వచ్చింది. బ్లాక్ హోల్స్ అని మీరు వినే ఉంటారు. స్పేస్ లో కొన్ని రీజియన్స్ ఉంటాయి. అంటే స్టార్స్ కి ఒక లైఫ్ టైం ఉంటుంది స్పేస్ లో. ఆ స్టార్ యొక్క లైఫ్ టైం అయిపోగానే అది డెడ్ అయిపోతుంది. సో ఆ డెడ్ స్టార్ ప్లేస్ లో ఏంటి అంటే ఒక బ్లాక్ హోల్ అనేది క్రియేట్ అవుతుంది. దానిని బ్లాక్ హోల్ అని ఎందుకు అన్నారు అంటే ఆ బ్లాక్ హోల్ మీద వచ్చే సన్ లైట్ వచ్చి పడింది అనుకోండి, ఆ వచ్చిన లైట్ అంతటిని బ్లాక్ హోల్ అబ్జార్బ్ చేసుకుంటుంది తప్ప ఒక హాఫ్ లైట్ రేని కూడా బయటికి వదిలిపెట్టదు, రిఫ్లెక్ట్ అవ్వదు అనమాట. అక్కడి నుంచి ఏ ఒక్క లైట్ రే రిఫ్లెక్ట్ అవ్వదు. అలాంటి వాటిని మనం ఏమంటాము అంటే బ్లాక్ బాడీ రేడియేషన్ అంటారు, బ్లాక్ బాడీ అంటారు దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో యాక్చువల్ గా ఏం జరుగుతుంది ఒకసారి చెప్తాను. ఇన్ జనరల్ మన దగ్గర ఒక బాడీ ఉంది అనుకుందాం, మెటల్ బార్, ఒక ఐరన్ బార్, కాపర్ బార్, ఏదో ఒక మెటల్ బార్ ఉంది మన దగ్గర. ఓకే, దీని మీదకి క్యూ అమౌంట్ ఆఫ్ హీట్ వచ్చి పడింది అనుకుందాం. క్యూ అమౌంట్ ఆఫ్ హీట్ వచ్చి పడినప్పుడు అది 3 వేస్ గా యూజ్ అవుతుంది అనమాట. ఆ క్యూ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది 3 పద్ధతుల్లో డివైడ్ అవుతుంది.
కొంత పార్ట్ ఏమవుతుంది అంటే ఈ బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది, కొంత పార్ట్ ని అది రిఫ్లెక్ట్ చేస్తుంది, అండ్ కొంత పార్ట్ ని ఏం చేస్తుంది అంటే ట్రాన్స్మిట్ చేస్తుంది. ఓకే, కొంత పార్ట్ ని ఏం చేస్తుంది, ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఈ క్యూ అమౌంట్ ఆఫ్ హీట్ మనం ఏదైతే సప్లై చేసామో ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అంటే సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ అబ్జార్బ్డ్ అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ రేడియేటెడ్. మనం ఒక 10 జౌల్స్ ఆఫ్ హీట్ ఇచ్చాము అనుకుంటే అందులో ఒక 2 జౌల్స్ అబ్జార్బ్ అవ్వచ్చు, ఒక 5 జౌల్స్ ట్రాన్స్మిట్ అవ్వచ్చు, ఆ మిగతా ఎంత ఉంటుంది, 3 జౌల్స్ రేడియేట్ అవుతుంది. నార్మల్ గా జరిగేది ఇది. ఏదైనా ఒక సాలిడ్ మీదకి లైట్ రేస్ వచ్చి పడినప్పుడు ఆ హీట్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ హీట్ రేడియేషన్స్ వల్ల వచ్చిన ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ టోటల్ 3 వేస్ లో యూజ్ అవుతుంది. ఆ క్యూ అమౌంట్ ఆఫ్ హీట్ కొంత పార్ట్ అబ్జార్బ్ చేసుకుంటుంది బాడీ, కొంత పార్ట్ మనకి ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇది అబ్జార్బ్ చేసుకున్న పార్ట్ ఇది ట్రాన్స్మిట్ చేస్తుంది, మిగిలిన కొంత పార్ట్ ఏం చేస్తుంది అంటే రేడియేట్ చేసేస్తుంది, తిరిగి అట్మాస్ఫియర్ లోకి వదిలేస్తుంది అనమాట. ఇప్పుడు ఒక చిన్న పార్ట్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేద్దాము. ఈ క్యూని ఇటువైపు తీసుకొద్దాం, ఇట్ గెట్ ట్రాన్స్పోజ్ ద క్యూ. సో క్యూని ఇటువైపు తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే A by Q plus T by Q plus R by Q is equal to 1. ఇక్కడ ఈ A by Q, T by Q, R by Q వీటికి ఒక పేరు ఉందన్నమాట. A by Q ప్లేస్ లో స్మాల్ లెటర్ A ప్లస్ T by Q ప్లేస్ లో స్మాల్ లెటర్ T ప్లస్ R by Q ప్లేస్ లో స్మాల్ లెటర్ R is equal to 1. ఇది మనకు కావాల్సిన ఫార్ములా. ఓకే, సో ఇందులో ఒకసారి ఈ స్మాల్ ఏ స్మాల్ టీ స్మాల్ ఆర్ ఇవి ఎక్స్క్యూజ్ మీ ఇవేంటో ఒకసారి చూద్దాం. స్మాల్ ఏ స్మాల్ టీ స్మాల్ ఆర్, ఎక్స్క్యూజ్ మీ. సో వీటి పేర్లు ఏంటి చూద్దాం. స్మాల్ ఏ స్మాల్ టీ స్మాల్ ఆర్ ఏమంటారు అంటే అబ్జార్బెన్స్. స్మాల్ ఏ అంటే ఏంటి, క్యాపిటల్ ఏ బై క్యూ. ఇది అబ్జార్బెన్స్ అంటే రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్, క్యూ అమౌంట్ ఆఫ్ హీట్ లో ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్ అయ్యింది. దీనిని ట్రాన్స్మిటాన్స్ అంటారు. ట్రాన్స్మిటాన్స్ అంటే ఏంటి, క్యాపిటల్ టీ బై క్యాపిటల్ క్యూ. అలాగే దీనిని ఏమంటారు అంటే రేడియేషన్. ఓకే, ఆర్ రిఫ్లెక్టాన్స్ అని కూడా అనొచ్చు. రిఫ్లెక్టాన్స్ ఫార్ములా ఏమవుతుంది మనకి, క్యాపిటల్ ఆర్ బై క్యూ. సో అబ్జార్బెన్స్, ట్రాన్స్మిటాన్స్, రిఫ్లెక్టాన్స్ ఇవి వీటి పేర్లు అనమాట. సో ఈ టోటల్ ఏమవ్వాలి ఎప్పుడు అంటే ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు బ్లాక్ బాడీ అంటే ఏం చెప్పుకున్నాము, అబ్జార్బివ్ పవర్ 1 అంటే ఇన్ కేస్ ఆఫ్ బ్లాక్ బాడీ ఏ ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఏ ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుందో ఆ బాడీని మనం బ్లాక్ బాడీ అంటాం. ఓకే, సో ఈ వీటికి పేర్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ టీ ప్లస్ ఆర్ ఉంది కదా, ఏ ప్లస్ టీ ప్లస్ ఆర్ లో టీ ఆర్ 0 అయిపోయాయి అనుకుందాం, అంటే ఏ ఇజ్ ఈక్వల్ టు 1, టీ ఆర్ 0, ఆర్ ఇజ్ ఈక్వల్ టు 0, టీ ఇజ్ ఈక్వల్ టు 0, ఏ ఇజ్ ఈక్వల్ టు 1. దానిని పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ అంటారు. ఏ ఇజ్ ఈక్వల్ టు 1 ఉంటే దీనిని పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ అంటారు. ఓకే, నెక్స్ట్ ఒక అంటే ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, ట్రాన్స్మిట్ అవ్వట్లేదు, ఓన్లీ అబ్జార్ప్షన్ మాత్రమే జరుగుతుంది. అలా కాకుండా ఏ ఇజ్ ఈక్వల్ టు 0, టీ ఇజ్ ఈక్వల్ టు 0 పెట్టాము అనుకోండి, ఏ ఇజ్ ఈక్వల్ టు 0, టీ ఇజ్ ఈక్వల్ టు 0 పెడితే ఏమైంది, ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1. అలాంటి వాటిని పర్ఫెక్ట్ రిఫ్లెక్టార్స్ అంటారు. అలాంటి వాటిని ఏమంటారు, పర్ఫెక్ట్ రిఫ్లెక్టార్స్ అంటారు. నెక్స్ట్ అలా కాకుండా ఏ ఇజ్ ఈక్వల్ టు 0, ఆర్ ఇజ్ ఈక్వల్ టు 0 పెడితే టీ ఇజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. అలాంటి వాటిని పర్ఫెక్ట్ ట్రాన్స్మిటర్స్ అంటారు. ఓకే, సో మనకి ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు బాడీస్ అవైలబిలిటీలో ఉంటాయి. బట్ బ్లాక్ బాడీ అనగానే మాత్రం గుర్తు రావాల్సింది, బ్లాక్ బాడీ కేసులో ఏమవుతుంది, టీ ఇజ్ ఈక్వల్ టు 0, ఆర్ ఇజ్ ఈక్వల్ టు 0. అంటే బ్లాక్ బాడీ ట్రాన్స్మిట్ చెయ్యదు,
అలాగే రేడియేట్ చేయదు, రిఫ్లెక్ట్ చేయదు, ఓన్లీ అబ్జార్ప్షన్ మాత్రమే జరుగుతుంది. ఓకే, వీటి నుంచి మనకి డెఫినేషన్స్ వస్తాయి. వాట్ ఈస్ ఎమిసివ్ పవర్ ఒకసారి చూద్దాం. ఎమిసివ్ పవర్ అంటే ఏంటి అంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రేడియేటెడ్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ద బాడీ. ఎంత యూనిట్ ఏరియా మీద పడిన రేడియేషన్ ఎంత రేడియేట్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక బాడీ ఉంది అనుకుందాం, ఇంకొక బాడీ ఉంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు బాడీస్ యొక్క ఏరియా డిఫరెంట్ గా ఉంది. దీని మీద ఎంత హీట్ ఎనర్జీ వచ్చి పడి ఎంత రేడియేట్ అయ్యింది, దీని మీద ఎంత హీట్ ఎనర్జీ వచ్చి పడి ఎంత రేడియేట్ అయ్యింది. సో ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రేడియేటెడ్, ఎమిసివ్ పవర్ డెఫినేషన్ వచ్చేసి ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రేడియేటెడ్ పర్ యూనిట్ ఏరియా. ఇందులో ఏరియా అనేది ఇట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. సో ఎమిసివ్ పవర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏరియా ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. Per unit time and per unit wavelength range is called the emissive power. So ఈ డెఫినేషన్ యాజ్ ఇట్ ఇస్ గా ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. The amount of heat radiated per unit area, per unit time, per unit wavelength. ఓకే, ఈ రేంజ్ లో ఉన్నప్పుడు మనకి దానిని ఏమంటాము, ఎమిసివ్ పవర్ అంటాం. పర్టిక్యులర్ వేవ్ లెంత్ దగ్గర అయితే ఎమిసివ్ పవర్ ని ఈ లాంబ్డాతో రిప్రజెంట్ చేస్తారు. అలా కాకుండా ఓవరాల్ గా కావాలి అంటే మనకి ఈతో మాత్రమే సింబలైజ్ చేస్తారు. సో దీనికి ఫార్ములా రాసుకుంటే మన ఎమిసివ్ పవర్ ఈ లాంబ్డా ఇస్ ఈక్వల్ టు ఎనర్జీ, హీట్ ఎనర్జీ బై యూనిట్ ఏరియా ఇంటూ టైం ఇంటూ వేవ్ లెంత్. పర్ యూనిట్ టైం, పర్ యూనిట్ ఏరియా, పర్ యూనిట్ వేవ్ లెంత్. సో ఇది దీని ఫార్ములా అవుతుంది. ఓకే, సేమ్ విత్ అబ్జార్ప్టివ్ పవర్ కి వచ్చేటప్పటికి అబ్జార్ప్టివ్ పవర్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. అబ్జార్ప్టివ్ పవర్ అంటే అబ్జార్ప్టివ్ పవర్ ఆఫ్ అ సర్ఫేస్ అట్ అ గివెన్ టెంపరేచర్ అండ్ ఫర్ అ గివెన్ వేవ్ లెంత్. ఇందులో టెంపరేచర్ ని కాన్స్టెంట్ గా పెట్టాలి ఫర్ అ గివెన్ వేవ్ లెంత్. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ heat energy absorbed by the surface to the total energy incident on it in a certain time. ఒక certain time లో ఎంత ఎనర్జీ ఆ సర్ఫేస్ అబ్జార్బ్ చేసుకుంది, అలాగే ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ వచ్చి దాని మీద పడింది, దీనిని మనం అబ్జార్ప్టివ్ పవర్ అంటాం. సో అబ్జార్ప్టివ్ పవర్ అంటే ఎంత ఎనర్జీ అబ్జార్బ్ చేసుకుంది డివైడెడ్ బై ఎంత ఎనర్జీ వచ్చి పడింది ఆన్ ద బాడీ. సో అబ్జార్ప్టివ్ పవర్ గనక మనం ఫార్ములా రాసుకుంటే అబ్జార్ప్టివ్ పవర్ ని యూజువల్ గా ఏ లాంబ్డాతో సింబలైజ్ చేస్తాం. అబ్జార్ప్టివ్ పవర్ ఇస్ ఈక్వల్ టు ఎనర్జీ ఫ్లక్స్ అబ్జార్బ్డ్ బై ద బాడీ by total energy incident on the body. Total energy incident on the body in the same time. ఇక్కడ కండిషన్ ఏంటి అంటే సేమ్ టైంలో ఆ రెండు ఇన్సిడెంట్ అవ్వాలి. ఇదంతా కూడా ఒకటే టైంలో క్యాలిక్యులేట్ చేస్తాం. సో దానిని అబ్జార్ప్టివ్ పవర్ అంటారు. నెక్స్ట్, వాట్ ఈస్ అ పర్ఫెక్ట్ బాడీ? పర్ఫెక్ట్ బాడీ, బ్లాక్ బాడీ ఈస్ సెట్ టు బి perfect black body if it's okay, నేను కొంచెం రాంగ్ గా చదివాను. పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ సెట్ టు బి పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ. ఎస్, ఎప్పుడు ఒక బాడీని పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ అంటాము అంటే ఇఫ్ ఇట్స్ అబ్జార్ప్టివిటీ ఈస్ 1. ఇందాక నుంచి నేను చెప్పేది కూడా ఇదే కదా, ఏ బాడీకి అయితే దాని అబ్జార్ప్టివిటీ 1 అవుతుందో దానిని మనం పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ అంటాము. అంటే దీని R value should be equal to 0, T value should be equal to 0. It neither reflects nor transmits. R అంటే రిఫ్లెక్షన్, T అంటే ట్రాన్స్మిషన్. ఈ రెండు 0 అయిపోయాయి అంటే ఇట్ నైదర్ రిఫ్లెక్ట్స్ నార్ ట్రాన్స్మిట్స్ బట్ అబ్జార్బ్స్ ఆల్ ద థర్మల్ రేడియేషన్ ఇన్సిడెంట్ ఆన్ ఇట్. దాని మీద పడిన మొత్తం థర్మల్ రేడియేషన్ ని అది కేవలం అబ్జార్బ్ మాత్రమే చేసుకుంటుంది. ఓకే, దీనిని పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ అంటారు. పర్ఫెక్ట్ బ్లాక్ బాడీకి ఫెరీస్ బ్లాక్ బాడీ అని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంటుంది. ఫెరీ అనేది నేమ్ ఆఫ్ ది సైంటిస్ట్, FERY, ఫెరీస్ బ్లాక్ బాడీ.
ఇది ఒక ఎగ్జాంపుల్. పెరీ అనే సైంటిస్ట్ ఒక బ్లాక్ బాడీని తయారు చేశారు, పర్ఫెక్ట్ బ్లాక్ బాడీగా యాక్ట్ అయ్యేదాన్ని. దానికోసం ఆయన ఏం చేశారంటే ఒక స్పెరికల్ బాల్ తీసుకున్నారు విత్ అ వెరీ స్మాల్ ఓపెనింగ్. కరెక్ట్ గా ఆ ఓపెనింగ్ కి ఆపోజిట్ లో ఒక బంప్ వచ్చేలాగా ఇలాగా ఒక బాడీని తయారు చేశారు. ఇదంతా కూడా వాక్యూమ్ ఫిలప్ చేశారు సో దట్ హీట్ ఈస్ నాట్ కండక్టెడ్. అవుట్ సైడ్ ద బాల్ బ్లాక్ కలర్ కోట్ చేశారు. ఇన్సైడ్ ద బాల్ ఖచ్చితంగా హైలీ షైనీ పాలిష్డ్ సర్ఫేస్ ని పెట్టారనమాట. ఇప్పుడు ఎప్పుడైతే ఈ లైట్ రేడియేషన్ వచ్చి పడిందో, ఒక రేడియేషన్ ఈ హోల్ లో నుంచి లోపలికి వచ్చి పడింది అనుకుంటే అది రకరకాలుగా రిఫ్లెక్ట్ అవుతూ ఇందులోనే ఉండిపోతుంది తప్ప దీంట్లో నుంచి బయటికి రాదు. సో ఇక్కడ వచ్చిన లైట్ రే వచ్చినట్లుగా లోపలే ఉండిపోయింది కానీ బయటికి రాలేదు కాబట్టి దీన్ని ఏమంటాము అంటే పర్ఫెక్ట్ బ్లాక్ బాడీగా తీసుకోవచ్చు. దీనినే ఫెరీస్ బ్లాక్ బాడీ అంటారు. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. అయితే ఇక్కడ ఎంసెట్ లో ఒక క్వశ్చన్ అడిగారు, ఈజ్ సన్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ? ఎస్, సన్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్లాక్ బాడీ. ఎందుకంటే బ్లాక్ బాడీ అంటే 100% అబ్జార్ప్షనే కాదు, 100% రిఫ్లెక్షన్ ఉన్న వాటిని కూడా బ్లాక్ బాడీగా కన్సిడర్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి ప్రాబ్లమ్ ఓరియంటెడ్ స్టార్ట్ అవుతుంది. అంటే ప్రాబ్లమ్స్ అప్లికేషన్ లో ఫస్ట్ మనకు కొన్ని లాస్ ఉంటాయి. ఈ లెసన్ లో కొన్ని లాస్ నేర్చుకోవాలి. అవేంటి అంటే ఒకటి వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా, రెండోది స్టిఫాన్స్ లా, ఆ తర్వాత న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఈ మూడు లాస్ చాలా నేర్చుకుంటే రేడియేషన్ పార్ట్ లో ప్రాబ్లమ్స్ చేసేయచ్చు అనమాట. సో ఫస్ట్ ప్రాబ్లమ్ ఓరియంటెడ్ లా ఏంటి అంటే వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. ఇక్కడ వీన్ అనేది అగైన్ నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్. సో వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా ఏం చెప్తుంది అంటే దిస్ లా స్టేట్స్ దట్ యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ the maximum value of the radiant energy emitted by black body moves towards shorter wavelength. మనకు కావాల్సింది ఇది. కీ పాయింట్స్ ఏంటి అంటే వచ్చి పడే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే గనక దాని వేవ్ లెంత్ తగ్గిపోతుంది. గ్రాఫ్ షిఫ్ట్స్ టువర్డ్స్ ద షార్టర్ వేవ్ లెంత్. సో దీనికి గ్రాఫ్ గీద్దాం. మనము ఒక మంచి గ్రాఫ్ తీసుకోవచ్చు. సో ఇలా ఒక గ్రాఫ్ ని తీసుకున్నాం. ఈ గ్రాఫ్ మీద ఇక్కడ ఇన్సిడెంట్ ఎనర్జీని కన్సిడర్ చేస్తాము, ఇక్కడ వేవ్ లెంత్ ని కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు మనం కొన్ని రకాల గ్రాఫ్స్ ని అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గనక దీని టెంపరేచర్ అప్రాక్సిమేట్లీ సమ్ 1800 ఆరో మార్క్, ఇది అప్రాక్సిమేట్లీ సమ్ 1800 డిగ్రీ సెల్సియస్ తీసుకుందాం. సెకండ్ దానికి వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ సమ్ 800 డిగ్రీ సెల్సియస్. థర్డ్ దానికి వచ్చేటప్పటికి టెంపరేచర్ సమ్ 300 డిగ్రీ సెల్సియస్ అని తీసుకుందాం. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీని పీక్ వాల్యూ ఇక్కడ ఉంటే దీని పీక్ వాల్యూ ఇక్కడ ఉంది, దీని పీక్ వాల్యూ ఇక్కడ ఉంది. లెట్ us నేమ్ దెమ్ యాజ్ λ1, λ2, λ3. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే λ1 ఈజ్ స్మాలర్ దాన్ λ2, స్మాలర్ దాన్ λ3. కానీ T1, T2, T3 తీసుకుంటే దీన్ని T1 అనుకుందాం, దీన్ని T2 అనుకుందాం, దీన్ని T3. T1 ఈస్ గ్రేటర్ దాన్ T2, గ్రేటర్ దాన్ T3. ఇక్కడ రివర్స్ లో ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే. సో యాజ్ ద టెంపరేచర్ ఈస్ డిక్రీజింగ్ వేవ్ లెంత్ ఇంక్రీజింగ్, లేదా యాజ్ ద వేవ్ లెంత్ ఈస్ డిక్రీజింగ్ టెంపరేచర్ ఇంక్రీజింగ్. అదే మన వీన్స్ డిస్ప్లేస్మెంట్ లో చెప్తుంది. ఈ గ్రాఫ్స్ నేను ఏదైతే గీస్తానో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, బికాస్ ఇవన్నీ మెమరీ బేస్డ్, మీరు ఈజీగా అనాలిసిస్ చేయొచ్చు. ఓకే, సో ద ప్రొడక్ట్ ఆఫ్ peak wavelength and Kelvin temperature of the black body should remain constant. ఇది మన మెయిన్ స్టేట్మెంట్. అకార్డింగ్ టు వీన్స్ డిస్ప్లేస్మెంట్ లో lambda is inversely proportional to temperature. Okay, so according to this lambda is inversely proportional to temperature. అంటే lambda into temperature must be a constant. అదే ఇక్కడ స్టేట్మెంట్ లో చెప్పారు. The product of peak wavelength and the Kelvin temperature, ఇక్కడ ఖచ్చితంగా టెంపరేచర్ కెల్విన్ లోనే ఉండాలి. అందుకే మనం క్యాపిటల్ లెటర్ T రాస్తాం. యాక్చువల్ గా మీరు స్ట్రైట్ అవే గుర్తుపెట్టేసుకోవచ్చు. రేడియేషన్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు
రేడియేషన్ మొత్తంలో ఏ ఫార్ములా వచ్చినా టెంపరేచర్ మస్ట్ బి ఇన్ కెల్విన్. రేడియేషన్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా కూడా అన్నిట్లోనూ టెంపరేచర్ కెల్విన్ లో ఉండాలి. ఇది గుర్తు పెట్టేసుకుంటే చాలు, ఇంకా ప్రతి దాని గురించి ఆలోచించక్కర్లేదు. ఓకే, సో ఇక్కడ మనం ఏం రాసుకున్నాము, లాంబ్డా ఇంటూ టీ ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో వేవ్ లెంత్ ని టెంపరేచర్ తో మల్టిప్లై చేస్తే కాన్స్టెంట్ రావాలి, అదే ఇక్కడ చెప్పారు. The peak wavelength and Kelvin temperature of the black body should remain constant. సో ఆ కాన్స్టెంట్ కి ఈయన పెట్టిన పేరు ఏంటి అంటే బి. సో వీన్ అనే ఆయన ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తారు ఆ కాన్స్టెంట్ ని, అందుకే బీని వీన్స్ కాన్స్టెంట్ అంటారు. బీన్ ఏమంటారు, వీన్స్ కాన్స్టెంట్ అంటారు. దాని వాల్యూ కూడా మనం గుర్తుపెట్టుకోవడం బెటర్. అప్రాక్సిమేట్ గా 2.89 ఇంటూ 10⁻³ 2.89 ఇంటూ 10⁻³ మీటర్ కెల్విన్ అనమాట. 2.89 ఇంటూ 10⁻³ మీటర్ కెల్విన్. సో ఇది వాల్యూ, దీనిని మనము వీన్స్ కాన్స్టెంట్ అంటాం. ఓకే, సో వీన్స్ కాన్స్టెంట్ వాల్యూ యూజువల్ గా ప్రాబ్లమ్ లో ఇచ్చేస్తారు, బట్ సేఫ్ సైడ్ గుర్తు పెట్టుకొని వెళ్ళడం బెటర్. సో దీనిని వీన్స్ డిస్ప్లేస్మెంట్ లో అంటారు. సో వీన్స్ డిస్ప్లేస్మెంట్ లో అనేది దేన్ని సింబలైజ్ చేస్తుంది, దేనికి రిలేషన్ చెప్తుంది అంటే, ఇట్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ వేవ్ లెంత్ అండ్ టెంపరేచర్. వేవ్ లెంత్ కి టెంపరేచర్ కి మధ్యలో రిలేషన్ చెప్పేది వీన్స్ డిస్ప్లేస్మెంట్ లో. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు స్టిఫాన్స్ లా. స్టిఫాన్స్ లా దేని గురించి మాట్లాడుతుంది అంటే, దిస్ లా స్టేట్స్ దాట్ the thermal radiation energy emitted per second from the surface of a black body is directly proportional to its surface area and to the 4th power of its absolute temperature. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇక్కడ రేడియేషన్ ఎనర్జీ ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే, ఈ రేడియేషన్ ఎనర్జీ, ఈ లా ఏం చెప్తోంది అంటే, ఈ రేడియేషన్ ఎనర్జీ ఏదైతే ఉందో it is directly proportional to the surface area. Surface area ni capital A తో సింబలైజ్ చేస్తాం. అలాగే it is also directly proportional to the 4th power of the temperature. Absolute temperature అన్నారు కాబట్టి ఖచ్చితంగా టెంపరేచర్ క్యాపిటల్ లెటర్ అండ్ టీ అంటే కెల్విన్ లోనే ఉండాలి. అబ్సల్యూట్ టెంపరేచర్ ని క్యాపిటల్ టీ తోనే సింబలైజ్ చేయాలి. అందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు గ్యారంటీగా కెల్విన్ లోనే ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఇది ఈకి ఏకి టీకి మధ్యలో రిలేషన్. సో దీనిని మనం కంబైన్డ్ గా ఎలా రాస్తాము అంటే, ఈ ఇస్ ప్రపోర్షనల్ టు AT⁴. ఎప్పుడైతే ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేసి ఇజ్ ఈక్వల్ టు రాస్తామో అక్కడ కాన్స్టెంట్ ఇంట్రడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఆ కాన్స్టెంట్ సిగ్మా. సో సిగ్మాని ఏమంటారు అంటే, సిగ్మాని స్టిఫాన్స్ కాన్స్టెంట్ అంటారు. బి అనేది వీన్స్ కాన్స్టెంట్ అయితే సిగ్మా అనేది స్టిఫాన్స్ కాన్స్టెంట్. అండ్ స్టిఫాన్స్ కాన్స్టెంట్ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి, 5.67 ఇంటూ 10⁻⁸ వాట్ పర్ మీటర్ స్క్వేర్ పర్ కెల్విన్ పవర్ 4. దీనిని నేను ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం ఏం చెప్తాను అంటే 5678 ఇలా గుర్తుపెట్టుకోండి, 5678 అన్నమాట. సో అది మనకి స్టిఫాన్స్ లాలో వచ్చే కాన్స్టెంట్. దీనిని స్టిఫాన్స్ కాన్స్టెంట్ అంటారు, చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ స్టిఫాన్స్ కాన్స్టెంట్ వాల్యూ ప్రాబ్లమ్స్ లో ఇవ్వరు, యూజువల్ గా మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి అందుకే ఇక్కడ షార్ట్ ట్రిక్ చెప్పాను. షార్ట్ ట్రిక్ ఏంటి అంటే 5.67 ఇంటూ 10⁻⁸ వాట్ పర్ మీటర్ స్క్వేర్ పర్ కెల్విన్ పవర్ 4. ఓకే, సో సిగ్మా AT⁴. ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి అంటే, ఇన్ కేస్ ఆఫ్ బ్లాక్ బాడీ. బ్లాక్ బాడీ అని క్వశ్చన్ లో మెన్షన్ చేస్తే ఈ ఫార్ములా వాడాలి. ఇన్ కేస్ ఆఫ్ నాన్ బ్లాక్ బాడీ, ఇన్ కేస్ ఆఫ్ బాడీస్ అదర్ దాన్ బ్లాక్ బాడీ, అంటే నీకు ఇచ్చిన బాడీ బ్లాక్ బాడీ కాదు అనుకుందాం, అదర్ దాన్ బ్లాక్ బాడీ, వేరే ఏదైనా మెటీరియల్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఎలా మారిపోతుంది అంటే, క్యాపిటల్ E ఇస్ ఈక్వల్ టు సిగ్మా EA⁴. ఇక్కడ E అనేది ఎమిసివ్ రేట్ ఆఫ్ ఎమిషన్, ఎమిసిబిటీ అంటాం కదా. సో ఈ ఎమిసిబిటీ అనేది బ్లాక్ బాడీకి 1 అయిపోతుంది కాబట్టి రాయక్కర్లేదు. అదర్ దాన్ బ్లాక్ బాడీ అయితే ఫార్ములా ఇలా మారుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ బిఫోర్ గోయింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, ఇక్కడ ప్లేస్ లేదు. సో
స్టిఫాన్స్ లా అయింది కదా, ఇంకొక లా ఉంది, అదేంటంటే స్టిఫాన్ బోల్ట్జ్మన్ లా. స్టిఫాన్ బోల్ట్జ్మన్ లా, స్టిఫాన్స్ బోల్ట్జ్మన్ లా, ఈ రెండింటికి స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. స్మాల్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ సరౌండింగ్ టెంపరేచర్ కూడా ఇస్తారనమాట. ఏ బాడీ విత్ సర్ఫేస్ ఏరియా ఏ బాడీ విత్ సర్ఫేస్ ఏరియా ఏ అనుకుందాం. ఒక బాడీ ఉంది, దాని సర్ఫేస్ ఏరియా ఏ, అండ్ అబ్సల్యూట్ టెంపరేచర్ at absolute temperature T surrounded by another body at absolute temperature T0. ఇది ఒక బాడీ at absolute temperature T. మన దగ్గర ఉన్న బాడీ సర్ఫేస్ ఏరియా A, దాని absolute temperature T. It is surrounded by, క్వశ్చన్ ఎందుకు నేను ఇంత రాస్తున్నాను అంటే క్వశ్చన్ ఇలాగే ఉంటాయి సెంటెన్సెస్. సో కొన్ని సెంటెన్సెస్ చూస్తే క్వశ్చన్ లో మనకి ఫార్ములా గుర్తు రావాలి కాబట్టి నేను ఇది రాస్తున్నాను ఇక్కడ. సరౌండెడ్ బై అనదర్ బాడీ at absolute temperature T0. At absolute temperature T0. At absolute temperature T0. Let us consider T0 is less than T. T less than T0 కూడా తీసుకోవచ్చు, బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుంటే గనక ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది అంటే E is equal to సిగ్మా E A T power 4 అనేది మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ T0 is smaller, T is greater కాబట్టి T power 4 minus T0 power 4. ఇది ఫార్ములా ఇన్ కేస్ ఆఫ్ స్టిఫాన్ బోల్ట్జ్మన్ లా. స్టిఫాన్ బోల్ట్జ్మన్ లా ఎప్పుడు వాడాలి అంటే ఇక్కడ ఏదైతే సెంటెన్స్ రాశానో ఇలాంటి సెంటెన్సే నాకు ప్రాబ్లం లో కనిపించింది, అప్పుడు స్టిఫాన్ బోల్ట్జ్మన్ లా వాడాలి. లేదు ఒకటే టెంపరేచర్ ఉంది, స్టిఫాన్స్ లా వాడితే సరిపోతుంది. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఓకే, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ దేని గురించి మాట్లాడుతుంది అంటే ఇట్ స్పీక్స్ అబౌట్ రేట్ ఆఫ్ హీట్ లాస్. ఓకే, మనము యూజువల్ గా ఇది చాలా కామన్ గా మనం అబ్జర్వ్ చేసే అప్లికేషన్. మనం ఒక కప్ ఆఫ్ కాఫీ, హాట్ కప్ ఆఫ్ కాఫీని తీసుకొచ్చి అలా టేబుల్ మీద పెట్టాం. టేబుల్ మీద పెట్టినప్పుడు ఏమవుతుంది, కొంచెం సేపు తర్వాత అబ్జర్వ్ చేస్తే కనుక ఆ కాఫీ ఏదైతే ఉందో అది చల్లగా అయిపోయినట్లుగా అనిపిస్తుంది మనకి. ఎందుకు చల్లగా అయిపోతుంది అంటే కాఫీ కప్పులో ఉండే కాఫీ అనేది హాట్ సబ్స్టాన్స్, బట్ దాని చుట్టూ ఏదైతే సరౌండింగ్ ఉందో ఆ సరౌండింగ్ అనేది కోల్డ్ బాడీ ఇన్ కంపారిజన్ టు కాఫీ. సో ఎప్పుడైతే ఒక హాట్ బాడీ కోల్డ్ బాడీ కాంటాక్ట్ లోకి వచ్చాయో హీట్ గెట్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ బాడీ అట్ హైయర్ టెంపరేచర్ టు బాడీ అట్ లోవర్ టెంపరేచర్. సో అలా కాఫీ కప్ నుంచి మనకి సరౌండింగ్స్ కి టెంపరేచర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఈ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో it mainly depends upon the temperature difference between system and surroundings. For example, అదే కప్ ఆఫ్ కాఫీని వింటర్ సీజన్ లో సమ్మర్ సీజన్ లో అబ్జర్వ్ చేయండి. వింటర్ సీజన్ లో ఒకటే టెంపరేచర్, లెట్ us take కాఫీ 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది అనుకుందాం. 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర కాఫీ కప్ వింటర్ లో సమ్మర్ లో అబ్జర్వ్ చేస్తే వింటర్ లో చాలా త్వరగా కూల్ అయిపోతుంది విత్ ఇన్ లెస్ టైం. కానీ అదే సమ్మర్ లో అదే 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న కాఫీ అదే కప్పు, కానీ ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ టు గెట్ కూల్డ్. సో ఇక్కడ రేట్ ఆఫ్ కూలింగ్ ఏదైతే ఉందో ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ మధ్యలో ఉన్న టెంపరేచర్ డిఫరెన్స్. టెంపరేచర్ డిఫరెన్స్ బాగా ఎక్కువగా ఉంది, దెన్ హీట్ అనేది చాలా త్వరగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. టెంపరేచర్ డిఫరెన్స్ తక్కువగా ఉంది, హీట్ అనేది చాలా నెమ్మదిగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో అదే ఇక్కడ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ లో చెప్తారు. అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, ద రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ ఆఫ్ అ బాడీ is directly proportional to the excess of temperature of the body with respect to surroundings కంటే ఈ బాడీ ఎంత ఎక్కువ టెంపరేచర్ లో ఉంది. ఓకే, దీనిని అంతటిని కలుపుకొని మనం ఒక ఫార్ములా రాసుకుంటే యాక్చువల్ గా ఇది ఫార్ములా dt/dt. రేట్ ఆఫ్ కూలింగ్ ఈజ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్.
అయితే ఇక్కడ మనం వాడే ఫార్ములా, ప్రాబ్లమ్స్ చేయడానికి వాడే ఫార్ములా ఏంటి అంటే θ1 θ2 అనేవి రెండు టెంపరేచర్లు అనుకుందాం. అంటే కాఫీ కప్పు కూల్ అవ్వడానికి ముందు టెంపరేచర్ θ1, కూల్ అయిన తర్వాత టెంపరేచర్ θ2 అని అనుకుంటే ఇక్కడ ఫార్ములా ఏమవుతుందంటే θ1 మైనస్ θ2 బై డెల్టా టీ ఇస్ ఈక్వల్ టు K ఇంటూ θ1 ప్లస్ θ2 బై 2 మైనస్ θ0. ఇక్కడ θ1 అంటే ఏంటి? ద టెంపరేచర్ ఆఫ్ ద హాట్ బాడీ బిఫోర్ కూలింగ్. θ2 ఏంటి? టెంపరేచర్ ఆఫ్ ద హాట్ బాడీ ఆఫ్టర్ కూలింగ్. డెల్టా టీ ఏంటి? ఎంత టైంలో టెంపరేచర్ θ1 నుంచి θ2 కి మారింది. ఇక్కడ K అనేది సింపుల్ గా కాన్స్టెంట్, ఇది కేవలం కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. దానికి ఏం పేర్లు లేవు, వాల్యూస్ లేవు. మనకి ప్రీవియస్ లో లాగా సిగ్మా గానీ బి గానీ ఉన్నాయి కదా, అలా దీనికి ఏమి ఉండవు. హియర్ K ఈస్ జస్ట్ ఏ కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ, కేవలం కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ మాత్రమే, దానికి వాల్యూ అవసరం లేదు. యూజువల్ గా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ θ0 అంటే ఏంటి అంటే టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్స్ లేదా అట్మాస్ఫియర్. టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్స్ లేదా అట్మాస్ఫియర్. యూజువల్ గా న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ లో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఫార్ములాని 2 times వాడతాం. ఈ 2 times వాడేటప్పుడు టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్స్ రిమైన్స్ కాన్స్టెంట్. బికాస్ నేను కప్ ఆఫ్ కాఫీని ఎక్కడైతే ఉంచానో అక్కడే టైం తో పాటు దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే దాని చుట్టూ ఉండే సరౌండింగ్ మారట్లేదు. సో సరౌండింగ్స్ టెంపరేచర్ ఎప్పుడు త్రూ అవుట్ ద ప్రాబ్లం కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టేసుకోవచ్చు. ఓకే, అయితే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ లో కొన్ని గ్రాఫ్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ఆ గ్రాఫ్స్ కూడా చూద్దాం. గ్రాఫ్స్ దేనికి అంటే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ లో గ్రాఫ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ గ్రాఫ్ ఏంటి అంటే చాలా సింపుల్ గ్రాఫ్, టెంపరేచర్ కి టైం కి రిలేషన్. ఇక్కడ θ తీసుకున్నారు, ఇక్కడ టైం తీసుకున్నారు. టెంపరేచర్ కి టైం కి రిలేషన్ ఏంటి అంటే యాజ్ ద టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజింగ్, యాజ్ ద టైమ్ ఈజ్ ఇంక్రీజింగ్ టెంపరేచర్ డిక్రీజెస్. అవునా కాదా? టెంపరేచర్ డిక్రీజెస్. సో గ్రాఫ్ ఎలా వస్తుంది మనకి అంటే ఇలా వస్తుంది. సో ఇది టెంపరేచర్ కి టైం కి రిలేషన్ అన్నమాట. అలా కాకుండా రేట్ ఆఫ్ కూలింగ్, ఇఫ్ ఆర్ ఈజ్ రేట్ ఆఫ్ కూలింగ్ అనుకుందాం. రేట్ ఆఫ్ కూలింగ్ కూడా ఏమవుతుంది అంటే స్టడీగా తగ్గిపోతుంది. బికాస్ ద టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ తగ్గిపోతుంది కాబట్టి రేట్ ఆఫ్ కూలింగ్ కూడా తగ్గిపోతుంది. మనం ఇక్కడ ఆర్ ని తీసుకుని ఇక్కడ టైం తీసుకుందాం, లేదా తీటా. రేట్ ఆఫ్ కూలింగ్ అంటే తీటా కదా, తీటాని తీసుకుంటే గ్రాఫ్ మనకి ఇలా వస్తుంది అనమాట. ఇది నెగటివ్ వై యాక్సిస్. ఓకే, సో ఇలా వస్తుంది. ఇది ఏంటి అంటే K టైమ్స్ ఆఫ్ తీటా అనమాట. K టైమ్స్ ఆఫ్ తీటా. సో ఇది మన θ0. సో ఇలా రేట్ ఆఫ్ కూలింగ్ కి టెంపరేచర్ కి గ్రాఫ్ వస్తుంది. అలా కాకుండా లాగ్ θ1 మైనస్ θ2 కి ఫార్ములా గ్రాఫ్. ఇక్కడ లాగ్ θ1 మైనస్ θ2 తీసుకుంటాం, ఇక్కడ టైం తీసుకుంటాం. ఇలాంటప్పుడు గ్రాఫ్ అనేది ఇలా స్ట్రైట్ లైన్ వస్తుంది అనమాట. సో ఈ కొన్ని గ్రాఫ్స్ గుర్తుపెట్టుకోండి, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ లో మీకు బాగా హెల్ప్ అవుతాయి. ఒక్కొక్కసారి డైరెక్ట్ గ్రాఫ్లు వస్తాయి మనకి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ IPE మోడల్ క్వశ్చన్స్. ఏ థర్మోకోల్ బాక్స్. భయపడకండి, ఇంత పొడవు ఇంత పెద్ద ప్రాబ్లం ఉందేంట అని. చాలా మంది యూజువల్ గా చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇదే. ఫిజిక్స్ లోకి వచ్చేటప్పటికి కొన్ని ప్రాబ్లమ్స్ చూడడానికి చాలా పెద్దగా కనిపిస్తాయి, మాసివ్ గా కనిపిస్తాయి. కానీ ప్రాబ్లం చదువుతూ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకుంటే ఒక్కొక్కసారి అవే మనకి చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ అవుతాయి. సో కేవలం ఒక్కొక్కసారి చదవకుండా వదిలిపెట్టేయడం వల్ల ఈజీ బిట్ ని వదులుకుని ర్యాంక్ లో వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళని చాలా మందిని చూశాను. ఎస్పెషల్లీ నీట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు బైపీసీ స్టూడెంట్స్ ఫిజిక్స్ అంటే యూజువల్ గా భయపడిపోతారు. ఆ భయంతో సగానికి సగం క్వశ్చన్స్ అసలు చదవరు, అసలు వాటి వైపు చూడరన్ను. కానీ ఈసారి నీట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక్కసారి
ప్రాబ్లం ఎంత పెద్దగా ఉంది నాకు రాదు అనేది పక్కన పెట్టేసి ఇది ఒకసారి చదివితే ఏమైంది, చదివి చూద్దాంలే అని ట్రై చేయండి. ఖచ్చితంగా ఆ బిట్ ఆన్సర్ మీకు రాకపోతే నన్ను అడగండి. సో ఇది ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టైం మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎస్పెషల్లీ నీట్ పీపుల్ లెందీగా ఉంది లేదంటే ఈ ప్రాబ్లం నాకు రాదు అనేవన్నీ పక్కన పెట్టేసి కేవలం నాకు వస్తుంది అనే ఒక ఆలోచనతో చేసి చూడండి. ఓకే. So thermocol ice box is a cheap and efficient method for storing small quantities of cooked food. ఇది మనకి తెలుసు. ఫుడ్ ని ఫ్రెష్ గా ఉంచడానికి ఐస్ బాక్స్ లో పెడుతూ ఉంటారు మనకి. A cubical ice box of side 30 centimeter. Side 30 centimeter అంటే L is equal to 30 centimeter ని మార్చుకుందాం. 10⁻⁻2 మీటర్ లోకి కన్వర్ట్ అయిపోయింది. ఎప్పుడైతే నాకు L ఉందో సైడ్ ఉందో ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఓకే, థిక్నెస్ కూడా ఇచ్చారు మనకి. సో దీనిని సైడ్ అని రాసుకుందాం. అండ్ థిక్నెస్ ని ఎల్ గా కన్సిడర్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, థిక్నెస్ ని ఎల్ గా కన్సిడర్ చేస్తారు. ఎల్ ఇస్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్. సో దీన్ని కూడా మీటర్స్ లోకి మార్చేసుకుందాం. నెక్స్ట్, ఇఫ్ 4 kg ఆఫ్ ఐస్ ఈస్ పుట్ ఇన్ ద బాక్స్, ఆ బాక్స్ లో 4 kg ఆఫ్ ఐస్ పెట్టారు. ఎం ఇస్ ఈక్వల్ టు 4 kg. ఎస్ఐ యూనిట్ లో ఉంది, మార్చక్కర్లేదు. ద ఎస్టిమేట్ అమౌంట్ ఆఫ్ ఐస్ రిమైనింగ్ ఆఫ్టర్ 6 అవర్స్. టైమ్ ఇస్ ఈక్వల్ టు 6 అవర్స్ తీసుకున్నా ఎంత మాస్ మెల్ట్ అవ్వకుండా మిగిలిపోయింది ఐస్ అంటే ఇక్కడ ఖచ్చితంగా ఐస్ మెల్ట్ అవుతోంది అంటే క్యూ ప్లేస్ లో ఏం వాడాలి, ఎంఎల్ వాడాలి. లేటెంట్ హీట్ ఆఫ్ వాటర్ వాడాలన్నమాట. ఇక్కడ మనకి లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్, ఇది ఫిషన్ కాదు, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ వాటర్ ఎస్ఐ యూనిట్స్ లోనే ఇచ్చారు, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఇలాంటి ఫార్ములా ప్రాబ్లమ్స్ లో మనం వాడాల్సిన ఫార్ములా ఏంటి అంటే Q is equal to KA into θ1 minus θ2 into T by L. ఇది మనం వాడాల్సిన ఫార్ములా. Q ప్లేస్ లో ఏం రాయాలి, మాస్ ఆఫ్ ఐస్ ఇంటూ L ఆఫ్ ఐస్ is equal to K అంటే ఏంటి, థర్మల్ కండక్టివిటీ. థర్మల్ కండక్టివిటీ ఆఫ్ థర్మోకోల్ is already given here, 0.01 ఇంటూ ఏరియా ఎలా వస్తుంది, లెంత్ బ్రెడ్త్ ఇచ్చినప్పుడు ఏరియాని ఫైండ్ అవుట్ చేయొచ్చు బై మల్టిప్లైయింగ్ దెమ్. సో 30 ఇంటూ 10⁻⁻2 ఇంటూ 5 ఇంటూ 10⁻⁻2 ఇంటూ టైం ప్లేస్ లో ఎంత రాసుకోవాలి, 6 అవర్స్. అయితే అవర్స్ అనేది ఎస్ఐ యూనిట్ కాదు కాబట్టి 6 ఇంటూ 60 ఇంటూ 60 చేస్తే అది మనకి సెకండ్ లోకి మారిపోతుంది. బై ఎల్ వాల్యూ ఎంత, 5 ఇంటూ 10⁻⁻2. సో ఈ క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో ఇక్కడ ఎల్ ఆఫ్ ఐస్ ఇక్కడ ఇచ్చారు. ఎల్ ప్లేస్ లో ఎంత రాసుకోవాలి అంటే ఎల్ ప్లేస్ లో 335 ఇంటూ 10⁻3. ఇది ఆల్రెడీ ఎస్ఐ యూనిట్ లోనే ఉంది, మార్చాల్సిన అవసరం లేదు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే మాస్ ఆఫ్ ఐస్ ఎంత, ఎంత ఐస్ మెల్ట్ అవ్వకుండా ఉండిపోయింది అంటే ఎం ఐస్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఐ హోప్ మీరు ఈ క్యాలిక్యులేషన్ చేస్తారనుకుంటున్నాను. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్. A brass boiler has a base area. Base area అంటే A is equal to 0.15 meter square. Thickness అంటే ఏం చెప్పినప్పుడు లెంత్. సో L is equal to 1 centimeter. సో 1 into 10⁻⁻2 రాస్తే మీటర్ లో కన్వర్ట్ అయిపోయింది. నెక్స్ట్, it boils water at a rate of 6.0 kilogram. ఓకే, ప్రీవియస్ ప్రాబ్లమ్ లో టెంపరేచర్ గురించి మనం మాట్లాడుకోలేదు. టెంపరేచర్ ఏమవుతుంది అంటే 45 degrees Celsius ఒక టెంపరేచర్, ఇంకొకటి ఐస్ బాక్స్ అంటే టెంపరేచర్ ఏమవ్వాలి, 0. సో డెల్టా థీటా ప్లేస్ లో ఏం రాసుకుంటాం మనము, డెల్టా థీటా ఇస్ ఈక్వల్ టు θ1 మైనస్ θ2. ఆన్సర్ 45 మైనస్ 0 45 degrees. సో ఇక్కడ మనం 45 తో కూడా మల్టిప్లై చేయాలి, మర్చిపోవద్దు. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్. ఇక్కడ థీటా వాల్యూ ఎంత అంటే థీటా ఇస్ ఈక్వల్ టు బాయిలర్. One flame is in contact with the boiler. So దీని ఒక టెంపరేచర్ ఏమైనా ఇచ్చారా మనకి, ఎస్టిమేట్ ద టెంపరేచర్ ఆఫ్ ది పార్ట్. ఓకే, సెకండ్ పార్ట్ యొక్క టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, హీట్ వేపరైజేషన్ గివెన్, అలాగే థర్మల్ కండక్టివిటీ ఇస్ ఆల్సో గివెన్. మనం థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మళ్ళీ వాడాల్సిన ఫార్ములా ఏంటి అంటే Q/T is equal to KA into delta theta into delta theta by L. బికాస్ ఈ టీని ఇక్కడ రాస్తాను నేను. పర్ సెకండ్ అని గనక వాడితే రేట్ పర్ మినిట్. ఓకే, ఇందులో ఏమిచ్చారు మనకి మినిట్. మినిట్ అంటే 60 seconds వాడాలి. సో క్యూ ప్లేస్ లో ఏం రాస్తాము, ఎంఎల్.
is equal to KA delta theta into T by L. Okay, mass enta boils at a rate of 6 kg. So 6 into L place lo 335 into 10 power 3 is equal to K place lo enta 109 joule per second. ఇది SI యూనిట్ లోనే ఉంది, మార్చక్కర్లేదు. ఏరియా ఏంటి 0.15 ఇంటూ డెల్టా తీటా ఫైండ్ అవుట్ చేయాలి ఇంటూ టైం ఎంత ఇచ్చారు, మినిట్ అంటే 60 సెకండ్స్ బై లెంత్ ఎంత మనకి 1 ఇంటూ 10 పవర్ మైనస్. చాలా చాలా సింపుల్ గా ఉంటాయి ప్రాబ్లమ్స్, అన్ని సేమ్ మోడల్లో ఉంటాయి. సో ఎలాంటి కంగారు లేకుండా ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, a body cools from 80 degrees Celsius to 50 degrees Celsius in 5 minutes. Calculate the time it takes to cool from 60 to 30 degrees Celsius. Temperature of surroundings itself. ఇవన్నీ చూస్తేనే మనకు ఐడియా రావాలి ఈ ప్రాబ్లం దేనికి సంబంధించింది, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ కి సంబంధించింది. సో ఇందులో రెండు కేసెస్ చెప్పాను కదా, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ప్రాబ్లం చేసేటప్పుడు ఖచ్చితంగా ఫార్ములాని 2 టైమ్స్ వాడాలి. సో ఫస్ట్ కేస్ 1 తీసుకుందాం. కేస్ 1 లో ఫస్ట్ టెంపరేచర్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది, 80 to 50 in 5 minutes. సో 80 minus 50 by 5 is equal to K వాల్యూ ఇవ్వలేదు, అలాగే ఉంచేయండి. 80 plus 50 by 2 minus టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్స్ 20. సో ఇది సాల్వ్ చేస్తే మనకి K వాల్యూ వస్తుంది. దీన్ని తీసుకెళ్లి కేస్ 2 లో వాడాలి. సో 80 minus 50 ఎంత, 80 minus 50 చేస్తే మనకి 30 by 5 is 6 is equal to K into 80 plus 50 by 2. 80 plus 50 చేస్తే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, 0, 130 by 2 చేస్తే by 2 చేద్దాము. సో by 2 చేస్తే 6, 10, 65 minus 20. 65 minus 20 ఆన్సర్ 45. సో K is equal to 6 by 45 వచ్చింది. దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కేస్ 2 లోకి వెళ్దాం. కేస్ 2 లోకి వెళ్ళేటప్పటికి ఇప్పుడు టెంపరేచర్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది, 60 to 30. టైం ఫైండ్ అవుట్ చేయాలి మనం, అది క్వశ్చన్. సో 60 minus 30 by delta T is equal to K ప్లేస్ లో ఎంత రాస్తాము, 6 by 45 into 60 plus 30 by 2 minus టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్స్ మారదు అని ఆల్రెడీ చెప్పాను. సో ఒకటే ప్రాబ్లం చేస్తున్నాం కాబట్టి టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్ సేమ్ గా ఉంటుంది. ఇది సాల్వ్ చేస్తే మనకి డెల్టా టీ వచ్చేస్తుంది. 60 minus 30 ఎంత, 30 by delta T is equal to 6 by 45 into 60 plus 30 90 by 2 ఎంత, 45. 45 minus 20 ఎంత అంటే 25. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకోవాలి. 6 ఎన్నిసార్లు అంటే 6 5 times, 5 మళ్ళీ 5 times, 5 9 times. సో డెల్టా టీ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 9 minutes. ఇది ఆన్సర్. ఓకే, సో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ చేసేటప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్ ని 2 సార్లు వాడాల్సి వస్తుంది. ఓకే, లెట్స్ గెట్ ఇంటూ ఎంసెట్ మోడల్ క్వశ్చన్స్. The luminosity of regal star is 17,000 times that of the sun. Luminosity అంటే మనకి ఈ వాల్యూ గివెన్. So E value of a star is equal to 17,000 times of E value of sun. Okay, అది స్టార్, ఇది సన్. ఇప్పుడు సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ ది సన్ గివెన్, సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ స్టార్ ఫైండ్ అవుట్ చేయాలి. సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ సన్ గివెన్ యాజ్ 6000 కెల్విన్. కెల్విన్ లో ఉంది, మార్చక్కర్లేదు. TS ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈకి టిఎస్ కి రిలేషన్ కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది, స్టిఫాన్స్ లా ప్రకారం E is directly proportional to T power 4. So ES by E sun is equal to TS by T sun whole power 4. ES by E sun, ES place లో ఇది రాసుకుంటే 17,000 is equal to TS by T sun. TS మనం ఫైండ్ అవుట్ చేయాలి. T sun ఎంత అంటే 6000 హోల్ పవర్ 4. రెండు వైపులా 1/4 తో డివైడ్ చేసి న్యూమరేటర్ ని మనం మిగతా వాల్యూస్ క్యాల్కులేట్ చేయాలి. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు యూజువల్ గా 17,000 కి పవర్ 1/4 వాల్యూ ఎంత అనేది బ్రాకెట్ లో ఇచ్చేస్తారు కాబట్టి మనం పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ద ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ అ బాడీ ఈస్ 80 degrees Celsius.
if its temperature falls to 64 degrees Celsius in 5 minutes, then and 10 in next 10 minutes 52 degrees, then temperature of surroundings find out చేయాలి. మళ్ళీ ఇది చూడగానే సరౌండింగ్స్ టెంపరేచర్ ఇలా ఉన్నాయి అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్స్ థీటా ఆర్ థీటా నాట్ అనుకుంటే ఇది న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అప్లికేషన్. సో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అనగానే ఏం చెప్పాను, 2 సార్లు ఫార్ములాని వాడాలి. సో కేస్ 1 లో టెంపరేచర్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది, 80 to 64 in 5 minutes. So 80 minus 64 by 5 is equal to K into 80 plus 64 by 2 minus theta. Okay. So ఇది సాల్వ్ చేసుకుంటే 80 minus 64 ఒకసారి సాల్వ్ చేయండి. 80 లో నుంచి 64, 10 లో నుంచి 4 పోతే 6, 7 minus 6 16, 16 by 5 is equal to K into 80 plus 64 by 2. 80 plus 64 ఎంత అంటే 144 by 2 చేస్తే 72 minus theta. Let this be equation number 1. Next case 2 లోకి వెళ్దాం. కేస్ 2 లో టెంపరేచర్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది, 64 నుంచి 52 కి మారింది, అది కూడా 10 minutes లో. సో 64 minus 52 by delta 10 minutes is equal to K into 64 plus 52 by 2 minus theta. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే 64 లో నుంచి 52 సబ్ట్రాక్ట్ చేస్తే 12 by 10. సో 12 by 10 అంటే 6 by 5 is equal to K into 64 plus 52. 4 plus 2 6, 6 plus 5 116. So answer 2 5 times 58 minus theta. Let this be equation number 2. ఇప్పుడు 1 ని 2 ని డివైడ్ చేస్తే K వాల్యూ ఎలిమినేట్ అయిపోతుంది కదా. సో 16 by 5 into 5 by 6 is equal to K వాల్యూ ఎలిమినేట్ అయిపోయింది. 72 minus theta by 58 minus theta. ఇక్కడ cancellation 5 5 cancel, 2 3 times, 2 8 times. So 8 by 3 is equal to 72 minus theta by 58 minus theta. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి theta వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఇది మీకు ఇచ్చిన టాస్క్. Next, a slab consists of 2 parallel layers of 2 different materials of same thickness. Parallel layers లో ఉన్నప్పుడు K effective value ఏమొచ్చింది, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకుని ఉన్నాము. ప్రీవియస్ క్లాస్ లో ఈ ఫార్ములా ఆల్రెడీ చెప్పాను. When 2 slabs are connected in parallel, 2 slabs సిరీస్ ప్యారలల్ లో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం. ఓకే, సో సిరీస్ లో ఉన్నప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, K effective 2K1 K2 by K1 plus K2. మరి ప్యారలల్ లో ఉన్నప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది అంటే ప్యారలల్ కాంబినేషన్ లో ఉన్నప్పుడు ఆన్సర్ K1 plus K2 by 2. సో ఇది ఆన్సర్. 2K1 K2 by K1 plus K2 ఎప్పుడు వస్తుంది అంటే సిరీస్ కాంబినేషన్ లో వస్తుంది. నెక్స్ట్, ఏ బాడీ టేక్స్ 5 minutes to cool from 90 degrees to 60 degrees Celsius. సో ఇది కేస్ 1. If the temperature of surroundings also given, then the time taken by it to cool from 60 to 30 delta. Same already previous model చేసాము. సో సేమ్ వస్తుంది. కేస్ 1 రాసేద్దాం డైరెక్ట్ గా. కేస్ 1 లో 90 to 60 టెంపరేచర్ మారింది in 5 minutes. సో 90 minus 60 by 5 is equal to K into 90 plus 60 by 2 minus సరౌండింగ్స్ టెంపరేచర్ ఎంత 20. సో ఇది సాల్వ్ చేస్తే మనకి K వాల్యూ వస్తుంది. దీన్ని తీసుకెళ్లి కేస్ 2 లో పెట్టి టైం టేకెన్ ఫైండ్ అవుట్ చేయాలి. 90 minus 60 ఎంత 30 by 5 అంటే 6 is equal to K into 90 plus 60 150 by 2, 150 by 2 అంటే 75 minus 20, 75 minus 20 ఏమవుతుంది 55. సో K is equal to 6 by 55. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి కేస్ 2 లో వాడాలన్నమాట. కేస్ 2 ఏంటి, కేస్ 2 లో టెంపరేచర్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది 60 to 30. టైం మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 60 minus 30 by delta T is equal to K ప్లస్ లో ఇప్పుడు ఏం రాస్తాము, ఇది రాసుకోవాలి. 6 by 55 into 60 plus 30 by 2 minus సరౌండింగ్స్ టెంపరేచర్ అంతా 20. సో ఇదంతా సాల్వ్ చేసి డెల్టా T వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి.
Next, the amount of radiation emitted by a perfect black body is proportional to. ఒక పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ నుంచి అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఏదైతే బయటకు వస్తుందో అది దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది అంటే ఇట్ ఈస్ ద 4th root of temperature on ideal gas scale. 4th root or 4th power. It is not 4th root kada. 4th root అంటే పవర్ 1/4 అవుతుంది. 4th power kabatti manaki C option will be the correct option. So this is how we can practice the thermal properties of matter. Thermal properties of matter easy ga undi ani anukuntunnan meeku because దీంట్లో కాన్సెప్ట్స్ చాలా ఈజీగా ఉంటాయి, బాగా కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్ ఏమీ ఉండవు. అట్ ద సేమ్ టైం మంచి వెయిటేజ్ ఉన్న చాప్టర్. సో ఎవరైతే నీట్ కానీ ఎంసెట్ కానీ జేఈ మెయిన్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు హీట్ ట్రాక్ లో వదిలిపెట్టకుండా చేయాల్సిన చాప్టర్స్ లో one of the important chapters. So this is how we end today's class. So meet you all in next class. Thank you all for participating.